గత కొన్ని రోజుల నుంచి బయటైతే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే చల్లగా ఉన్నవి తినడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి చాలా దిక్కులు ఏంటంటే ఐస్ క్రీమ్స్ అవి చాలా ఎక్కువ సేల్స్ అవుతుంటాయి. ఎలాగో ఒక ఊర్లో ఒక వ్యక్తి ఒక ఐస్ క్రీమ్ బండి వేసుకొని మధ్యాహ్నం ఒక గట్టి ఎండలో ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఊరు మొత్తం ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ వెళ్తారు కదా! ఇలా వెళ్తుంటే ఒక ఏరియాలో అతను ఆపి చాలా దారుణంగా ఆ వ్యక్తిని చంపేసి ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి తల ఏదైతే ఉంటుందో ఆ తలని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తల తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే ఇంట్లో కూర వండడానికి ట్రై చేస్తున్నాడు. చాలా దారుణంగా ఉంది కదా! అండ్ ఇప్పటి వరకు కూడా మీరు ఇలాంటి క్రైమ్ స్టోరీ వినడం కానీ, చూడడం కానీ జరిగి ఉండదు. అంత దారుణమైన స్టోరీ అనమాట ఇది. అయితే అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది, ఆ కుటుంబం ఏమంటుందో ముందుకు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి దారుణమైనది వినడం కానీ, చూడడం కానీ చేసి ఉండరు. ఆయన ఒక మనిషిని చంపడం ఇంత క్రైమ్ అంటే అలాంటి మనిషిని పగలు ఒక మనిషిని చంపి అతను తల తీసుకెళ్లి ఇంట్లో కూర వండడానికి ట్రై చేయడం ఏంటి? ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? ఆ ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తిని అతను ఎందుకు చంపాడు? ఆ తలతో కూర వండడం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసండి, అసలు స్కిప్ చేయకండి. ఇలాంటి చాలా మంది వీడిని తట్టుకోలేరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసండి వీడియోని. ఈ దారుణమైన ఘటన జరిగింది అక్కడ కాదు, రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ యూపీలో ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఐస్ క్రీమ్లు ఎక్కువ అమ్ముతారని మాట్లాడడం కదా. ఇలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే స్టేట్ లో చాలా ఊర్లు ఉంటాయి కదా, అండ్ అలాగే మన ఏరియాలో కూడా మన ఊర్లో కూడా చాలా దగ్గర ఏంటంటే ఈ బెల్లో ఆరులో కొట్టుకుంటూ వచ్చి ఐస్ క్రీమ్లు అమ్ముతుంటారు. ఈ ఐస్ క్రీమ్లు అమ్మినప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలందరూ కూడా బండ్ల వెనకాల పరిగెడతారు, కొనుక్కుంటారు, తింటారు కదా. అండ్ అలాగే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొనమని చెప్పి గోల్ చేస్తారో వాళ్ళు కూడా కొంటారు. ఇలాగే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటూ ఎండ స్టార్ట్ అయిన తర్వాత బయలుదేరాడు మంచి ఎండలో. ఇలా అమ్ముకుంటూ ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఏరియా అమ్ముకుంటూ వెళ్తారు కదా. ఇలా బిజినెస్ అంతా బాగానే అవుతుంది. ఆ కుర్రోడు ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ అలా వెళ్తున్నాడు ఊరు మొత్తం. ఇలా అమ్ముకుంటూ ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న అబ్బాయిని ఆపాడు. ఇలా ఆపిన తర్వాత ఐస్ క్రీమ్ ఇమ్మన్నాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఇమ్మన్నందుకు ఇద్దరికి కూడా గొడవ స్టార్ట్ అయింది. అతనేంటి ఐస్ క్రీమ్ బండి అతనేంటి నేను డబ్బులు ఇస్తేనే కానీ ఐస్ క్రీమ్ ఇవ్వనని చెప్పి అతను అంటున్నాడు. ఈ ఐస్ క్రీమ్ బండి ఆపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే నువ్వు ఇవ్వు, రోజు వస్తావు కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుంటాను, రేపు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి అన్నాడు. దానికేమో అతను ఇప్పుడు నమ్మకంగా ఉంటే కదా ఇస్తారు, అతని మీద నమ్మకం లేకో లేదా ఆ వ్యక్తి మళ్ళీ రేపు ఆ ఏరియాకి రావడను ఏం చేశాడంటే అలా ఇవ్వడం కుదరదు, మీరు తినాలనుకుంటే డబ్బులు ఇచ్చి తినండి, లేదంటే లేదని చెప్పి ఆర్గ్యుమెంట్ అయింది ఇద్దరికి కూడా. అంటే దేనివల్ల అతనికి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కానీ డబ్బులు ఇవ్వను అంటున్నాడు. దానివల్ల ఏంటంటే ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు మా ఏరియాలో ఐస్ క్రీమ్ అమ్ముతూ నాకు అరవై ఇవ్వనంటావా, నేను ఎవరో నీకు తెలిసి అది అని చెప్పి ఇద్దరికి ఇలాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఇలా అయిన తర్వాత ఆ బండి ఆపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమన్నాడంటే నువ్వు నా ఏరియాలో ఐస్ క్రీమ్ అమ్మడం కుదరదు, నా ఇంటి ఎదురుగా ఐస్ క్రీమ్ అమ్మడం కుదరదు, నువ్వు నా ఏరియాలోనే ఐస్ క్రీమ్ బండి ఉంచుకో, తీసే నువ్వు వెళ్ళిపోయి నుంచి ఖాళీ చేసే తొందరగా అని చెప్పి చెప్పాడు. అయినా సరే ఐస్ క్రీమ్ వ్యక్తి ఏం చేశాడు, అదే ఏరియాలో ఉండి ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. కానీ ఆ ఏరియాలో ఉంటున్న వ్యక్తి ఏం చేశాడంటే నువ్వు నాకే ఐస్ క్రీమ్ ఇవ్వనని చెప్పి నా ఏరియాలో ఐస్ క్రీమ్ అమ్ముతావా, నువ్వు ఇలా అమ్మడానికి వీల్లేదు, నేను చంపేస్తానని చెప్పి ఇప్పుడు పల్లెటూరులు అంటే కత్తిలా ఉంటాయి కదా, అలా ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి అతని తల తీస్తాడు. ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి తల తీస్తాడు, అది కూడా పట్టపగలు. చిన్న ఐస్ క్రీమ్ కోసం అంత దారుణంగా చంపాడు దేనికి? అది ఇలా చేసిన తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు పోలీసులు ఎవరిని వస్తే దొరికేస్తుంది కదా, ఆ బాడీ మొత్తం తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ తలనాల ఇంటికి తీసుకెళ్లిపోయి దాన్ని కుక్కర్లో పెట్టి వండడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇదంతా చేస్తుంటే చుట్టుపక్కల చూస్తారు కదా, ఈ చూసే వ్యక్తులందరూ ఏం చేశారంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెంటనే వచ్చి ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను పట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తిని చంపాడంటే ఐస్ క్రీమ్ గొడవ వల్ల అనుకోవచ్చు, కానీ అతను ఏం చేశాడు ఆ తల ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కూర వండుతున్నాడు. ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఆ తలని తినడానికి వండుతున్నాడా, లేదా అతను ఏదన్నా మూఢనమ్మకాలు ఏమైనా నమ్ముతున్నాడా, లేదంటే ఇప్పుడు పోలీసులకు ఎవిడెన్స్ అది దొరకకుండా దాన్ని మాయం చేయడానికి ట్రై చేశాడని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ విషయం పైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అయినా సరే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చంపిన వ్యక్తి ఆయనకి మైండ్ అనేది సరిగ్గా ఉండదు, అందుకే ఇలాంటి దారుణమైన పని చేశాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి. అయినా సరే ఒక పట్టపగలు ఒక వ్యక్తిని చంపడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇంత పట్టపగలు ఒక వ్యక్తిని చంపేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ దీన్ని పక్కన పెడితే చంపిన తర్వాత పోలీసులు ఎందుకు ఇలాంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోరు? అంటే ఇలాంటి వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఒక వ్యక్తిని చంపడం బతికినిస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు తయారవుతారు కదా. అలాంటిది ఎవరైతే చంపారో వాళ్ళని కూడా ప్రాణాలతో బయటకు తిరగనేకూడదు, జైల్లో పెట్టకూడదు, వాళ్ళకు కూడా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాంటప్పుడే కదా ఇలాంటివి మారితే. కానీ ఇన్సిడెంట్లు ఏంటి, ఇప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు జైల్లో వేస్తారు, తర్వాత బయటకు వదిలేస్తారు కదా. కానీ పొట్టగూటు కోసం పని చేసుకుంటున్న ఐస్ క్రీమ్ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతను నమ్ముకొని అతని ఫ్యామిలీ ఉంటుంది కదా, అతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? డబ్బులుంటే తీసుకో, లేదంటే తీసుకోవడం మానేయాలి. అంతేకాని వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళు వేరే ఊరు మన ఊరు వచ్చి ఎలా అమ్ముతారని చెప్పి వాళ్ళతో గొడవ ఆడుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇతని వల్ల ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న వ్యక్తి ఫ్యామిలీ మొత్తం నష్టపోయినట్టే కదా. ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ గారు కాబట్టి ఇలాంటి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో, అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారని చూడాలి. సో ఇదన్నమాట అక్కడ జరిగిన ఇష్యూ. ఆ వ్యక్తి చేసిన ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కింద కామెంట్ చేయండి. సో వాటిని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.